అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజైతే నేను పల్లీలతో పాలను చేసి పెరుగు తోడు పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీనికంటే ముందు ఒక విషయం, నేను లాస్ట్ టైం పల్లీలతో పన్నీర్ని చేసినప్పుడు కామెంట్లో ఎవరు అడిగారు నన్ను, ఈ పాలతో ఛాయ్ పెట్టుకోవచ్చా అని. ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, కానీ అది ఎలా పడితే అలా పెడితే మాత్రం రాదు. టీ అంత బాగా కొంచెం స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఎలా పెట్టుకోవాలనేది నేను చేసి చూపిస్తాను. మీకు ఎవరికన్నా కావాలంటే మళ్ళీ ఒకసారి కామెంట్లో అడగండి. నేను ఖచ్చితంగా మళ్ళీ టీ చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు అడగండి. ఈ పెరుగు అయితే చూసారు కదా ఎలా గడ్డలా వచ్చిందో, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో ప్రోబయోటిక్స్ అనేవి చాలా ఉంటాయి. అలాగే హై ప్రోటీన్ కూడా. ఈ పెరుగుని వీక్లీ ఒక్కసారైనా ఇలా చేసుకొని తినండి. పాలు ఇష్టం లేని వాళ్ళు ఈ పెరుగునైతే చేసుకొని తినొచ్చు. పాలతో ఇష్టం లేని వాళ్ళు ముందుగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఒక కప్పు పల్లీలను అయితే వేసుకొని ఇలా వాటర్ పోసుకొని అయితే దీన్ని అయితే నానబెట్టుకుంటున్నాను. మినిమం ఒక 4 to 5 hours అయితే నానాలి ఈ పల్లీలు అయితే. సో చూడండి, నేనైతే ఒక 4 hours అలా నానబెట్టుకొని తీసాను. సో బాగా నానిపోయినాయి. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పొట్టు చూసారు కదా, ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని, మరీ ఎక్కువగా వేయకుండా ఇలా వేసేసుకొని కొన్ని ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చాలా మెత్తగా పట్టేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టేసుకోండి. అప్పుడే పాలు అనేవి బాగా వస్తాయి మనకి బయటికి. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ఏ కప్తో అయితే పల్లీలను వేసానో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని అయితే నేను వేసుకుంటున్నాను. మీకు పాలు కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొక కప్పు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే పాలను చిక్కగానే ఉంచుతున్నాను. సో అందుకే 2 కప్పులు వేసాను. మీకు కావాలంటే ఇంకో కప్పు అయినా వేసేసుకోవచ్చు, పల్చగా కావాలంటే. ఇప్పుడు దీన్ని వడగట్టుకోవడానికి ఇలా ఒక గిన్నె మీద ఇలా జాలి గిన్నె అయితే పెట్టేసుకొని ఇలా ఒక క్లాత్ పెట్టేసుకొని ఈ పాలన్నిటిని దీంట్లో అయితే వేసేసుకుంటాను. సో ఇలా వేసేసుకొని పాలన్నిటిని బయటికి తీసేసుకోవాలి. ఒకసారి అయితే వీడియో అర్థం కాకుంటే 1కి 2 సార్లు చూసి ట్రై చేయండి. చాలా బాగుంది, హెల్దీ రెసిపీ కూడా. సో ఎవరైనా తినేయచ్చు ఈజీగా, డైట్ చేసే వాళ్ళు కూడా. ఇప్పుడు ఇలా ఈ క్లాత్ని అంతా ఇలా పైకి పట్టేసుకొని పాలన్నిటిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ తీసేయాలి. ఈ క్లాత్ని ఇలా ప్రెస్ చేస్తూ. సో చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, నాకైతే ఎన్ని పాలు అనేవి వచ్చాయి ఈ పల్లీల నుండి. ఇప్పుడు ఈ పాలని ఒకసారి వడగట్టుకోవాలి ఈ టీ జల్లితో. ఇలా చేసుకోవడం వల్ల ఏదైనా చిన్న చిన్న పలుకులు లాంటివి ఉంటే పోతాయి. సో దానికోసం ఇలా అయితే వడపోసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మళ్ళీ అదే గిన్నెలోకి వేసేసుకొని స్టవ్ పై పెట్టేసుకోవాలి. సో ఇంకా దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు, నేను అలాగే పెడుతున్నాను. చెప్పాను కదా, మీకు పాలు పల్చగా కావాలనుకుంటే ఇంకొక కప్ యాడ్ చేసేసుకోవచ్చు వాటర్ని. ఈ పాలు మరీ మరగాల్సిన అవసరం లేదు, ఒక్క పొంగు వస్తే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. సో ఇంకింతే. సో పొంగు వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలను అయితే పూర్తిగా చల్లారబెట్టుకుంటున్నాను. తోడేసుకోవడానికి వీలుగా ఎలా అయితే కావాలో అలా చల్లారబెట్టేసుకుంటున్నాను. వీటిని అయితే స్టవ్ మీద చల్లి దించేసి ఒకసారి కామెంట్ చేయండి టీ రెసిపీ కావాలంటే. సో నేను విత్ టిప్స్తో చెప్తాను. సో చూసారు కదా, పాలు అయితే చల్లారిపోయినాయి. చల్లారిపోయిన తర్వాత దీంట్లో అయితే నేను కొంచెం పెరుగును వేస్తున్నాను. వేసి కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా. అలాగే దీంతోపాటు దీంట్లో ఈ పచ్చిమిర్చి తోడుకలు అనేవి ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. పెరుగు అనేది చాలా గట్టిగా గడ్డలాగా తోడుకుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇలా వేసుకొని 8 to 9 hours సైడ్కి పెట్టేసుకోవాలి. సో చూడండి, నేను 8 hours తర్వాత తీసి చూపిస్తున్నాను. పెరుగు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నేను చెప్పాను కదా, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎవరైనా ఉంటే ఇలా ఈ పెరుగుని చేసుకొని వీక్లీ వన్స్ అయినా ఒకసారి తినండి. డైట్ చేసే వాళ్ళైనా తినేయచ్చు, కానీ ఈ పెరుగుని నిల్వ పెట్టుకోవడం కుదరదు, కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు చేసేసుకొని తినండి, రోజు చేసేసుకొని తినండి. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా తినండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే ఒక
ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ వేలో ఇలాంటి రెసిపీస్ అన్నీ నేను మీకు చేసిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.